అనగనగా ఒక అడవిలో చాలా ఎలుకలు ఉండేవి. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. అది ఒకసారి అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా చాలా ఎలుకలు కనిపించాయి. ఆ నక్క ఆ ఎలుకలను చూసి వాటిని ఎలాగైనా తినాలి అనుకుంది. అందుకోసం ఒక ఉపాయం ఆలోచించింది. వాటిని ఎలాగైనా రోజూ వేటాడే శ్రమ లేకుండా ఎలుకలను మాయాచేసి వాటిని భక్షించాలి అనుకుంది. అప్పుడు ఆ నక్క ఎలుకలు ఉండే చోటుకి వెళ్లి సూర్యుడికి ఎదురుగా ముఖం పెట్టి ఒంటి పాదమీద అంటే ఒక కాలుపైన నిలబడి దీర్ఘంగా గాలి పీల్చడం మొదలుపెట్టింది. ఎలుకల నాయకుడు ఆ నక్కని చూసి, ఈ నక్క చాలా మంచి దానిల కనిపిస్తుంది అని మనసులో అనుకుని కొద్ది దూరంలో నిలబడి అయ్యా మీ పేరేమి అని అడిగింది. దానికి బదులుగా నక్క నా పేరు ధార్మికం అని చెప్పింది. ఎలుకల నాయకుడు ఆ నక్కని చూసి మెరేందుకు ఒంటి కాలుమీద నిలబడ్డారు, మీకు 4 కళ్ళు ఉన్నాయి కదా అని ప్రశ్నించాడు. 4 పాదాలు మోపితే భూమికి బరువు ఎక్కువై శ్రమ అవుతుందని మరి నోరు కూడా తెరిచే ఉంచారు అని అడిగింది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క నేను ఏమీ తినను వాయు భక్షణము చేస్తాను అంది. అంటే గాలి భుజిస్తాను అని చెప్పింది. సూర్యునికి ఎదురుగా నిలబడ్డారు, ఎండ బాధించదు అని అంటే సూర్య నమస్కారాలు చేస్తున్నా అని చెప్పింది. ఆ మాటలు విని ముషిక నాయకుడు ఈ నక్క చాలా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని భావించింది. ప్రతిరోజు ఉదయం సయాత్రం దానికి నమస్కరించి మిగతా ఎలుకలని కూడా నమస్కరించమని చెప్పింది. నక్క తనకి నమస్కరించడానికి వచ్చిన ఎలుకల గుంపు నమస్కరించిన తరువాత వెనక్కి వెళ్తున్న సమయంలో చిత్త చివరి ఎలుకని చటుక్కున పట్టి జిత్తులమారి తినేసి మూతి తుడిచేసుకునేది. కేవలం వాయు భక్షణమే చేస్తున్నా అని చెప్పింది. ఈ నక్కని కాని చూస్తే ఎందుకు పోతరించి లావుగా ఉంది అని ఆలోచించి ముషిక నాయకుడు మరుసటి రోజు ఎలుకల మందతో నక్క దగ్గరికి వెళ్లకుండా నక్కకి కొంచెం దూరంలో నక్కి చూడసాగాడు. అప్పుడు ఆ నక్క మండలోని చివరి ఎలుకను తినేయడం చూసి విషయమంతా అర్థమైపోయింది. ముషిక నాయకుడు నక్క దగ్గరకు వెళ్లి నీ వ్రతం అయిందా? పరుల ప్రాణాలు తీయడానికి ధర్మాన్ని అడ్డు పెట్టుకున్నవా ఉండు, నీ పని చెప్తాను అని ఎలుకల మంద వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి నక్కపై దండెత్తమని చెప్పాడు. కాని అప్పటికే నక్క ఉళ్ళ వేసుకుంటూ రివ్వున అడవి మధ్యకి పారిపోయింది. ఇక్కడ దాని ఆటలు సాగవని జిత్తులు చెల్లవని తెలుసుకుంది. మోసం ఎప్పటికైనా బయట పాడాల్సిందే.